హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మీరు పాన్ కార్డు ఒకవేళ పోగొట్టుకుంటే కానీ లేదా మీరు కొత్తగా పాన్ కార్డు ఒకవేళ అప్లై చేసి ఉంటే ఏ విధంగా మీ యొక్క పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలో నేనైతే మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరు కానీ మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన నా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే కూడా మనం లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్లో గూగుల్ అయినా కానీ లేదా క్రోమ్ అయినా కానీ ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసి సెర్చ్ బార్లో మీరు ఇన్స్టెంట్ ఈపాన్ అని టైప్ చేయండి. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ మీరు సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మీకు అయితే ఫస్ట్ వెబ్సైట్ అయితే ఈ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అని జస్ట్ ఇక్కడ మీరు అయితే ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. తర్వాత చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ జూమ్ చేయండి. ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇన్స్టెంట్ ఈపాన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఇన్స్టెంట్ ఈపాన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు చెక్ స్టేటస్ డౌన్లోడ్ పాన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ వచ్చి మీరు కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు అయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ వచ్చి మీకు ఆధార్ కార్డుకి సంబంధించి నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకే నమస్తే. ఎందుకంటే ఇక్కడ వచ్చి మీకు పాన్ కార్డుకి సంబంధించి మీ దగ్గర నెంబర్ లేదు కాబట్టి ఇక్కడైతే మీకు ఆధార్ కార్డుకి సంబంధించి నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ కార్డుకి సంబంధించి నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ వచ్చి మీరు జస్ట్ ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. లోడింగ్ అయిన తర్వాత మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. లోడింగ్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే పాన్ అలౌటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చి ఇక్కడ మీకు పాన్ కార్డ్ అనేది మీరు ఎప్పుడు అప్లై చేశారో డేట్ అయితే ఉంటుంది. అదేవిధంగా కింద అయితే మీకు మీ యొక్క పాన్ కార్డ్ అనేది ఎప్పుడు అప్రూవల్ అయిందో మీకు డేట్ అయితే ఉంటుంది. అంటే మీరు ఒకవేళ కొత్తగా మీరు పాన్ కార్డ్ అనేది ఒకవేళ అప్లై చేసి ఉంటే ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది మీకు ఆ స్టేటస్ అనేది ఉంటుంది. ఓకే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పైన డౌన్లోడ్ ఈపాన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఈపాన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ యొక్క పాన్ కార్డ్ అనేది డౌన్లోడింగ్ అయితే అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఈ విధంగా పాన్ కార్డ్కి సంబంధించి డాక్యుమెంట్కి అయితే ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఆ పాస్వర్డ్ అనేది ఏమిటంటే ఎగ్జాంపుల్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 29/2005 ఉంటే మీరైతే ఈ విధంగా వచ్చి డేట్ ఆఫ్ బర్త్ అనేది 29 అదేవిధంగా 2005 అనేది టోటల్గా కలిపి కొట్టాల్సి అయితే ఉంటుంది. ఓకే ఇదైతే మీ యొక్క పాన్ కార్డ్ సంబంధించి పాస్వర్డ్ అనేది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క సంబంధించి పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఓకే ఈ విధంగా చాలా ఈజీగా పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకొని బయట ప్రింట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేసినా కానీ లేదా మీకు ఒకవేళ మీ పాన్ కార్డ్ నెంబర్ ఒకవేళ ఉండి మీరు పాన్ కార్డ్ నెంబర్ కానీ మర్చిపోతే కానీ లేదా మీరు పాన్ కార్డ్ ఒకవేళ పోగొట్టుకుంటే కానీ ఈ విధంగా చాలా ఈజీగా ఆ పాన్ కార్డ్ లేకుండా కూడా మనం ఆధార్ కార్డు ద్వారా అయితే చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే చూడండి, మనం లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.